ఒక పని చేస్తున్నప్పుడు మనం 3 రకాల భావాలతో చేయాలి అంటారు. అది ఇష్టం, విమర్శ, నిష్పక్షపాత దృష్టి. అదేవిధంగా ఒక సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అన్నప్పుడు కూడా నిష్పక్షపాత దృష్టితోనే చేయాలి. అంటే మనం ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా చేయాలి. చాలా ఈజీ మెథడ్ ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీలోనే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండాలి. మీలోనే ఒక డిఫెన్స్ లాయర్ ఉండాలి. చివరికి ఏది కరెక్టో చెప్పగలిగేటటువంటి జడ్జ్ కూడా మీలోనే ఉండాలి. సో, ఇలా అన్ని విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి అన్ని విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఇంకోలా చేస్తే బాగుంటుంది, బాగుండేదేమో అని బాధపడకూడదు. ఇక్కడ అన్నిటినీ సమదృష్టితో చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. టైం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంకా ఆలోచించాలి మనం. అంటే చిన్నది, పెద్దది అని కాదండి. ఏ డెసిషన్ మనం తీసుకున్నా సరే కాస్త ఆలోచించి నిష్పక్షపాత దృష్టితో నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అది చిన్నదా, పెద్దదా, జీవితానికి సంబంధించిందా, లేకపోతే తాత్కాలిక అంశాలకు సంబంధించిందా అనేది కాదు. అన్నీ ఎటువంటి డెసిషన్ దాన్ని డెసిషన్ మేకింగ్ స్కిల్ అంటారు. చాలామంది లైఫ్‌లో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే డెసిషన్ మేకింగ్ స్కిల్. గతంలో మీకు ఒక వీడియోలో చెప్పాను నేను. నేనేమైతే చెప్తున్నానో మాక్సిమం మీకు అనుభవంతో చెప్తున్నాను అని చెప్పి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! డెసిషన్ మేకింగ్ వల్ల నేను లాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం అవుతుంది. సో, ఆ స్కిల్ అంటే ఏం కాదండి. దానికోసం చదవటమో లేకపోతే ఏంటో కాదు. అంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను మీకు ఆల్రెడీ. నిష్పక్షపాత దృష్టితో ఒక డెసిషన్ మీరు తీసుకునేటప్పుడు సమదృష్టితో, నిష్పక్షపాత దృష్టితో ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే మాక్సిమం 99.99 కరెక్ట్‌గానే ఉంటుందండి. దాని ఇంపాక్ట్ కూడా బావుంటుంది. ఐ మీన్ అవుట్‌పుట్ కూడా బావుంటుంది.